దాన్ని వ్యాలిడ్గా తీసుకో. మళ్ళా ఒకసారి రిపీట్ చేస్తున్నా. అధ్యక్ష పదవికి 2 పేర్లు ఉన్నాయి, కార్యదర్శికి 2 పేర్లు ఉన్నాయి, ఉపాధ్యక్షకి 2 పేర్లు ఉన్నాయి, కోశాధికారికి 2 పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క బాక్స్ పెట్టినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేరు గంగల పద్మే ఉంది. గంగల పద్మకు టిక్ కొట్టి చౌర పదవికి ఇంటూ మార్క్ కొట్టిరనుకోండి, ఆ ఓటు పరిగణించబడదు. గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒకటే టిక్, ఓన్లీ ఇంటూ రైట్ మార్క్. ఆ బాక్స్ లో రైట్ మార్క్. ఈ బాక్స్ నుంచి బయటకు వచ్చినా లోపలికి వచ్చినా తప్పేం లేదు, దాన్ని మరీ ఎంత పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ 2 ఇప్పుడు అధ్యక్ష పదవికి 2 టిక్కులు లేదనుకోండి, నాట్ వ్యాలిడ్. ఒకటి ఇంటూ ఒకటి టిక్ ఉంటుంది అనుకోండి, నాట్ వ్యాలిడ్. ఒకటి కరెక్ట్ మార్క్ మాత్రం ఉంటేనే, పేరు మీద కాదు, బాక్స్ లో మాత్రమే, పేరు మీద కాదు, బాక్స్ లో మాత్రమే రైట్ మార్క్ కొడితేనే ఓకే. ఓకేనా? మీకు స్లిప్ 4 టిక్లు. అదే ఒక్కొక్కటి వాళ్ళకు కాంప్రమైజ్ కోసం విద్య కోసం అప్పుడే వినియోగించుకోవాలి. ప్రతిసారి అభ్యర్థుల అభిప్రాయం అని చెప్పేసి అంటే ఎన్నికైన కమిటీగా ఉండేందుకు దానికి ఒక నియమం తీసుకోలేదు. మరి
ఫలితాలను ఎన్నికల అధికారులు రాయచంద్ర గుర్తిమూర్తి గారు ఫలితాలను వెల్లడిస్తారు. అందరూ సమన్వయం పాటించాలని కోరుతున్నాను. సభ్యులందరికీ ఆర్మో సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గత కొన్ని రోజులుగా ఎలక్షన్ గురించి రకరకాలుగా చర్చలు వచ్చిన తర్వాత ఈరోజు ఎలక్షన్ జరుపుకోవడం జరిగింది. మన మధ్య ఎన్ని మాటలున్నా ఏదున్నా సభ్యుల మాత్రం ఒకటే. దీంట్లో ఎవరికి ఏమి ఉండదు. దయచేసి అందరూ గమనించాలి. ఇది పారదర్శకంగా జరిగినటువంటిది. ఒకవేళ మీరు తప్పు నిజమనేది ఏం లేదు. ఒకవేళ మా తరఫు నుంచి ఏదైనా తప్పు జరిగితే క్షమించాలి, మమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరుతూ ఏదైతే ఎలక్షన్ నిర్వహించడం జరిగిందో దాని ఫలితాలు గుట్టిమల్లి గారు తెలియజేస్తారు. దానికి సంబంధించింది గౌరవ సభ్యులందరికీ ముందుగా ప్రశాంతమైన వాతావరణంలో పోటీలో పాల్గొన్నందరికీ గౌరవ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల అధికారులకు సహకరించినందుకు అభ్యర్థులకు కూడా ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గెలుపు ఓటములు అనేది సహజం. ఆల్రెడీ మనం 90% యునానిమస్గానే కావాలని చెప్పేసి భావించాం, కానీ అభ్యర్థులు పోటీకి వెళ్దామని చెప్పేసి నిర్ణయించుకునేసరికంటే అనివార్య కారణాల వల్ల పోటీలో పాల్గొనాల్సి వచ్చింది. పాత పాలకవర్గానికి ఈ సందర్భంగా వాళ్ళ పదవీ కాలాన్ని ముగించుకొని వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించిన అధ్యక్ష కార్యదర్శులు నెమ్మిలి ప్రశాంత్, సురేందర్ గౌడ్లకు ప్రెస్ క్లబ్ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గెలవబోయే నూతన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఎన్నికల కమిటీ ఆర్మో ప్రెస్ క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరియు ఫలితాలను వెల్లడిస్తాం. సభ్యులు ఏదైనా కానీ ప్రేమపూర్వకంగానే తీసుకొని సభ్యులందరూ కలిసిమెలిసి ఉండాల్సిందిగా కోరుతూ సంఘం అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులందరికీ తెలియజేయడం ఏమనగా మొత్తం మన ఓట్లు 28 ఓట్లు, అందులో ఒకటి గైరాజరు సుదర్శన ప్లస్ ఇంకోటి నాట్ కౌంటింగ్ అండి, కలిపి మొత్తం 26 ఓట్లు పాల్గొనడం జరిగింది. ఓటర్స్ మన ఓటర్లు మొత్తం 28, అలాగే 26 జరిగింది. ఎన్నికల ఫలితాలు తెలియజేయడం జరుగుతున్నది. మొదలు పోటీలో ఉన్న సభ్యులందరూ కలిపి మొత్తం పోస్టుల గురించి ఫస్ట్ ఈసీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫలితాలు. ఈసీ మెంబర్లుగా సామమురళి, చేతన్ ఇద్దరు యునానిమస్గా గెలవడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరియు జాయింట్ సెక్రటరీగా చక్రి గారు కూడా యునానిమస్గా గెలవడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోశాధికారిగా అజీం మరియు ప్రసాద్ ఇద్దరు పోటీ చేయడం జరిగింది. వారికి ఓటింగ్ శాతాన్ని తెలియజేయడం జరుగుతుంది. ప్రసాద్కు 10 ఓట్లు మరియు అజీంకు 16 ఓట్లతో 6 ఓట్లతో అజీం గారు గెలవడం జరిగింది. వారికి 6 ఓట్లు లీడింగ్తో గెలవడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నెక్స్ట్ ఉపాధ్యక్షుడిగా జాన్ రమేష్ అండ్ ముత్యం ఇద్దరు పోటీ పడడం జరిగింది. దీనిలో ముత్యంకు 12 ఓట్లు, జాన్ రమేష్కు 14 ఓట్లు, 2 ఓట్లతో జాన్ రమేష్ గారు గెలవడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
కార్యదర్శి. ఈ కార్యదర్శిలో పోటీ చేస్తున్నటువంటి వారు పింజ సుదర్శన్ అండ్ జాశెట్టి సునీల్ గారు. ఇద్దరు పోటాపోటీగా కొనసాగి దాని నుంచి పింజ సుదర్శన్కు 8 ఓట్లు, సునీల్కు 18 ఓట్లు తెలియజేస్తున్నాం. అధ్యక్షుల వారు ఈరోజు కొన్ని తర్జన భర్జనల వల్ల అటు ఇటు అయిన తర్వాత కొన్ని చర్చలు కొంత ఉద్రిక్తత, దాని మధ్యన ఒక ప్రశాంతమైన వాతావరణంలో మంచి ఎన్నికలు జరిగినాయి. దీని తరఫు నుంచి ప్రత్యేక మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలియజేస్తూ ఏదైతే అధ్యక్షుడు జరిగినటువంటి ఎన్నికల్లో గంగుల పద్మయ్య అండ్ సందీప్ ఇద్దరు పోటీ చేయడం జరిగింది. వారి ఎన్నిక గంగుల పద్మయ్య గారికి 7 ఓట్లు మరియు సందీప్కు 19 ఓట్లు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా అధ్యక్షులు చేతులించుకోండి. ఇద్దరు పద్మన్న ఏదైనా ఒకటే. అధ్యక్ష కార్యదర్శులతో పాటు వారి కార్యవర్గ సభ్యులు వస్తే వారికి ఎన్నికల నియమావళి సంతకాలతో పాటు వారి యొక్క నియమ నిబంధనలు వాళ్ళకి తెలియజేయబడతాయి. అంతకు ముందు సభ్యులు ఎన్నికల్లో పాల్గొన్న సభ్యులందరూ వచ్చి రిజిస్టర్లో సంతకం చేయాల్సిందిగా విజ్ఞప్తి కోరుతున్నాం. సెక్రటరీ సుదర్శన్ ఒక ఓటు నాకు చెల్లింది, ఒక ఓటు ఆమె ఎన్నికలు పూర్తి జరిగింది. మానికి రాయలేదు, ఎవరు గెలిచిందన్న రాయలేదు. అజీమ్ థ్యాంక్ యూ. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్లో ఎన్నికలను సజావుగా నిర్వహించుకున్నాం. ఈ ఎన్నికల్లో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష పదవికి గంగుల పద్మయ్య, సందీప్ పోటీ పడ్డారు. అలాగే కార్యదర్శి పదవికి పింజ సుదర్శన్, దేశెట్టి సునీల్ ఇద్దరు పోటీ పడ్డారు. ఉపాధ్యక్ష పదవికి జాన రమేష్, ముత్యం పోటీ పడ్డారు. కోశాధికారి పదవికి అజీమ్ ప్రసాద్ పోటీ పడ్డారు. అలాగే యునామస్గా జాయింట్ సెక్రటరీ చక్రి ఎన్నుకోబడ్డాడు. ఈసీ మెంబర్లుగా సామమురళితో పాటు చేతన్ కూడా ఎన్నుకోబడ్డారు. అధ్యక్షులుగా సందీప్, నూతన అధ్యక్షులుగా సందీప్, నూతన కార్యదర్శిగా దేశెట్టి సునీల్, నూతన ఉపాధ్యక్షునిగా జాన రమేష్, నూతన కోశాధికారిగా అజీం పాషాలు ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళ అభ్యర్థులపై ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొని ఓటింగ్ మెజారిటీతో వీరు 4 గెలవడం జరిగింది. ఈ నూతన కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీరు సమర్థవంతంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ న్యాయం చేస్తూ వారి కార్యవర్గ సభ్యులతో పాటు సభ్యులందరి ఏకాభిప్రాయాలు సేకరించి క్లబ్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరఫు నుంచి ఎన్నికల్ని జరుపుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో పారదర్శకమైనటువంటి ఎన్నికలు జరపడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల భర్జన తర్వాత ప్రత్యేకమైనటువంటి ఒక ఎలక్షన్ నడవడిని కొనసాగిస్తూ ఇక్కడ ఎలక్షన్ జరుపుకోవడం జరిగింది. ఇందులో సభ్యులందరూ కూడా ఓటింగ్లో పాల్గొని మంచి దృక్పథంతో ముందుకు కదిలినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ
మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలక్షన్ కమిటీగా సరి అయిన పద్ధతిలో నిర్వహించామని మేము తెలియజేస్తూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గెలిచిన సభ్యులందరికీ కూడా కార్యవర్గానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు. ఈరోజు నిర్వహించుకున్న ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో నూతనంగా గెలుపొందిన కార్యవర్గానికి మా మాజీ పాలకవర్గం తరపున ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. నూతనంగా గెలిచిన సభ్యులు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ను మరింత బలోపేతం చేస్తూ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలవాలని మేము కోరుకుంటున్నాం. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులకు నూతనంగా గెలిచిన సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ మాకు సంవత్సరంన్నర కాలం పాటు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించిన ప్రతి ఒక్క ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు. తప్పు ఒప్పులన్నీ జరుగుతాయి, మా ద్వారా ఏదైనా జరిగి ఉంటే క్షమించాలి. మేమైతే అందరిని కలుపుకొని పోవాలని ప్రయత్నం చేసినాం. బట్ ఇప్పుడు కూడా నూతనంగా ఎన్నికైన సభ్యులు కూడా ఎటువంటి పక్షపాతం పెట్టుకోకుండా అందరూ సీనియర్ అంటే సీనియర్ పిలిపిస్తూ జూనియర్లను వాళ్ళ తమ్ముళ్ళ లెక్క భావిస్తూ ముందుకు తీసుకెళ్ళి సంఘ అభివృద్ధికి తోడ్పడాలని మా యొక్క అభిప్రాయం. ఏదన్నా సలహాలు ఉంటే తప్పకుండా తీసుకోండి, అందరి అభిప్రాయం మేరకు ముందుకు సాగాలని గెలిచిన సభ్యులందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అందరికీ ధన్యవాదాలు. ఈరోజు జరిగిన ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో నాకు ఇప్పించిన మా జర్నలిస్ట్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా సీనియర్ జర్నలిస్టులకు నాతో పనిచేస్తున్న జర్నలిస్ట్ అందరికీ ధన్యవాదాలు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నా వంతు కృషి చేస్తే ఖచ్చితంగా అన్ని సమస్యలను తెలుసుకొని గవర్నమెంట్ దృష్టికి పోయే విధంగా చూస్తాను. థ్యాంక్ యూ. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణం జరిగేందుకు కృషి చేసిన మా ఎలక్షన్ ఆఫీసర్ రాజేశ్వర్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా పుట్టిముల్లి అన్న గారికి ధన్యవాదాలు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించినటువంటి ఒక నూతన వాళ్ళ అధికార యంత్రాంగం ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మాకు ఓట్లేసి నూతన అధ్యక్ష కార్యదర్శులు మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రతి పాత్రికేయులకు నాతో ధన్యవాదాలు. అలాగే శోభనలా చెందిన ఆర్మూర్ ప్రెస్ క్లబ్ని అన్ని విధాలుగా అభివృద్ధి కోసం మాతో సహాయ సహకారాలు, అలాగే పాత్రికేయులకు ఎలాంటి సమస్యలను తీర్చడంలో మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. మా ఎందుకు గౌరవం నుంచి మమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలో భాగంగా అధ్యక్ష కార్యదర్శులు ఉపాధ్యక్షులుగా నన్ను, అలాగే మిగతా కార్యవర్గమంతా చెందినటువంటి ఆర్మూర్ ప్రెస్ క్లబ్ పాత్రికేయులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఎన్నికలు సజావుగా నిర్వహించిన ఎన్నికల కమిషన్ సిహెచ్ రాజేశ్వర్ గౌడ్, అలాగే పుట్టిముల్లి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రానున్న రోజుల్లో మా కమిటీ అందరి ఆధ్వర్యంలో, అధ్యక్షుడు ఆధ్వర్యంలో, కార్యదర్శి ఆధ్వర్యంలో మేము మరింత జర్నలిస్టుల సంక్షేమం కోసం ముందుకెళ్తాం. తప్పకుండా మా అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు.